హాయ్ హలో అందరికీ నమస్తే. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి శాంతి సరోవర్ దశాబ్ది కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హాజరై వారి సందేహాలను కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే వారు ఏం సంబోధించారో, ప్రజలకు శాంతి సరోవర్ చేకూర్చారనే దానిపైన కూడా మీకు ఒక క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ పైన మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేసి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలంటూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే 20 ఏళ్లలో గచ్చిబౌలి అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండడం ఎంతో సంతోషం అన్నారు రేవంత్ రెడ్డి. బ్రహ్మకుమారి బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని, డ్రగ్స్ పదం వింటేనే ప్రతి ఒక్కరు భయపడేలా డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ టీంను ఏర్పాటు చేసి అంతమొందిస్తున్నామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి డ్రగ్స్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నామని, ఎవరు ఎలాంటి కార్యాచరణ చేపట్టినా, ఇందులో రాజకీయ నాయకులున్నా, సినీ పరిశ్రమలున్నా, ఎవరు ఉన్నా కూడా డ్రగ్స్ విషయంలో వెనకడుగు వేసేదే లేదంటూ కూడా వారిని కటకట పాలు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతు రుణమాఫీ చేసి మాది రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంటున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 8 నెలల్లోని దాదాపు 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే అంటూ గర్వంగా చెప్పారు రేవంత్ రెడ్డి. యువతకి నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నామని, ముచ్చెరలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, అందుకే అక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామని, బ్రహ్మకుమారి తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకాలుగా ఉండాలంటూ కూడా వారు కోరారు. శాంతి సరోవర్కు మా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, శాంతి సరోవర్ లీజ్ రెన్యువల్ చేసి వారికి అన్ని విధాలుగా సహకరిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి వారికి హామీ ఇవ్వడం జరిగింది. మౌంట్ అబు తర్వాత తెలంగాణలో శాంతి సరోవర్ ఉండడం మాకెంతో గర్వకరం అంటే రేవంత్ రెడ్డి తన సందేశాన్ని ఇవ్వడం జరిగింది.